వెల్కమ్ బ్యాక్. ఒకప్పుడు ఆయన ఎన్నో హత్య కేసులను ఛేదించిన బడా పోలీస్ ఆఫీసర్. అలాంటి ఆ పోలీస్ ఆఫీసర్కే ఆత్మశాంతి లేకుండా పోయింది. ఇంట్లో వాళ్లే నా ప్రాణం అనుకొని పదవి విరమణ చేసి అంతవరకు బ్రతుకు పోరాటాన్ని ఖైదీలతో, దొంగలతో, నేరస్తులతో పోరాడిన ఆయన ఇంట్లో వాళ్ళ చేతిలోనే హత్యకు గురయ్యాడు. ఇంతకీ ఆ రోజు అసలు ఏం జరిగింది? కర్ణాటక మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఓం ప్రకాష్ దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని ఉన్నత స్థాయి హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. బీహార్లోని చంపారణ్కు చెందిన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్ అధికారి, 1981 బ్యాచ్ అధికారి తన 3 అంతస్తుల ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. పదునైన ఆయుధం వల్ల గాయాలున్న అతని మృతదేహాన్ని అతని భార్య పల్లవి గుర్తించి పోలీసులకు సమాచారం అందించిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తులో ఓం ప్రకాష్ దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ప్రమేయం, బహుశా కుటుంబ వివాదం కారణంగానే జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓం ప్రకాష్ను 3 సార్లు పొడిచి చంపారని, హత్యకు ఉపయోగించిన కత్తిని నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబ వివాదం నేపథ్యంలో అతని భార్య పల్లవి, కుమార్తెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో తన ప్రాణాలకు ముప్పు ఉందని ప్రకాష్ కొంతమంది సన్నిహితుల ముందు ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ బి దయానంద్ మాట్లాడుతూ మాజీ డీజీపీ ఓం ప్రకాష్ మరణం గురించి సమాచారం అందిందన్నారు. ఆయన కుమారుణ్ణి సంప్రదించి ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీనిపై వివరణాత్మక దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని సిపి తెలిపారు. పదునైన ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోందని, దానివల్ల చాలా రక్తాన్ని కోల్పోయి మరణానికి దారితీసిందని పోలీస్ కమిషనర్ బి దయానంద్ తెలిపారు. కర్ణాటక 38వ డీజీపీగా మార్చి 1, 2015 నియమితులైన ఓం ప్రకాష్ విశిష్టమైన కెరీర్ను కలిగి ఉన్నారు. ఆయన హోంగార్డ్స్ కమాండెంట్ జనరల్తో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు. అగ్నిమాపక, అత్యవసర సేవలు, పౌర హక్కుల అమలు, కర్ణాటక లోకాయుక్త, నేర పరిశోధన విభాగంలో పనిచేశారు. ఆయన రవాణా కమిషనర్గా కూడా సేవలందించారు. కార్వార్ జిల్లాలోని భట్నల్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఓం ప్రకాష్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బెంగళూరులో జరిగిన 2 ప్రధాన ఉగ్రవాద సంఘటనల దర్యాప్తులో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. 2013 ఏప్రిల్ 15న బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో జరిగిన బాంబు పేలుడు, 2014 డిసెంబర్ 28న జరిగిన చర్చి స్ట్రీట్ పేలుడు సంఘటనల సమయంలో ముఖ్య భూమిక పోషించారు.